రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఒకరు వాట్సాప్ టెలిగ్రామ్ స్కామ్లో 80,000 పోగొట్టుకున్నారు. వర్స్ట్ ఏంటంటే ఆ డబ్బులు ఆయన క్రెడిట్ కార్డ్ నుంచి విత్డ్రా చేసి మరీ పెట్టాడు. ఒకసారి మనీ ట్రాన్స్ఫర్ చేశాక ఆయన్ని స్కామర్స్ అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసేశారు. సో మనీ వెనక్కు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మిగతా వాళ్ళు ఇలాంటి స్కామ్స్కి బలి కాకూడదని ఈ వీడియో చేస్తున్నా. హలో గాయస్, ఈ వీడియోలో నేను ఒక వాట్సాప్ టెలిగ్రామ్ స్కామ్ని ఎక్స్పోజ్ చేయబోతున్నాను. లాస్ట్లో ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి, నెక్స్ట్ టైం మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే ఏం చేయాలి అనేది చెప్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజెస్ వస్తుంటాయి. కొంతమంది వీటిని స్కామ్ అనుకుని ఇగ్నోర్ చేస్తారు. మరి కొంతమంది ఇలాంటి స్కామ్స్కి బలి అవుతుంటారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది, ఎలా వాళ్ళు మనల్ని ట్రాప్ చేస్తారు, ఎలా మనల్ని స్కామ్ చేస్తారు, ఇదంతా తెలుసుకోవాలంటే ముందు వాళ్ళ చేత మనం ట్రాప్ అవ్వాలి, వాళ్ళ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. నేను అదే చేశా. అసలు వాళ్ళు ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో తెలుసుకుందామని నాకు దీని గురించి తెలియని వాడిలాగా యాక్ట్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యా. వీళ్ళ ప్రాసెస్ గురించి తెలుసుకున్నా. ఇప్పుడు ఇదంతా నేను మీతో షేర్ చేస్తాను, సో దట్ మీరు ఈ ట్రాప్లో పడకుండా ఇలాంటి స్కామ్స్ నుంచి తప్పించుకోవచ్చు. ఫస్ట్ వీళ్ళు ఎలా స్కామ్ చేస్తారో తెలుసుకుందాం, అండ్ దాని తర్వాత నేను ఎలా వీళ్ళతో డీల్ చేశానో చూపిస్తా. సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. స్టెప్ 1, వాట్సాప్ మెసేజ్. మీకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మోస్ట్లీ ఒక అమ్మాయి పేరుతో వస్తుంది. నా పేరు ఇది అని, నేను సో అండ్ సో కంపెనీలో HR అని, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజీ జాబ్ ఆపర్చునిటీ ఉంది, దాంతో మీరు రోజుకి 5,000 దాకా సంపాదించవచ్చు అని ఆల్మోస్ట్ అందరికీ సిమిలర్గా ఒక మెసేజ్ వస్తుంది. ఆబ్వియస్లీ దీని గురించి తెలిసిన వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ తెలియని వాళ్ళు రోజుకి 5,000 అంటే నెలకి 1,50,000 అని లెక్కలేస్తారు. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటారు. సో ఆ మెసేజ్కి ఎస్ అని రిప్లై ఇస్తారు. స్టెప్ 2, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ డెమో టాస్క్. దీని తర్వాత వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే, ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనో, లేదా కమెంట్ చేయమనో, గూగుల్ మ్యాప్స్లో ఏదైనా రెస్టారెంట్కి రివ్యూ రాయమనో, ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ని ఫాలో అవ్వమనో, ఇలాంటి ఈజీ టాస్క్స్ ఉంటాయి. ఇవే కాదు, ఇలాంటివి ఇంకా చాలా ఉండొచ్చు. సో ఈసారి నాకు వచ్చిన టాస్క్ టైప్ అంటే జాబ్ టైప్ ఏంటంటే, వాట్సాప్లో కొత్తగా ఛానల్స్ వచ్చాయి కదా, వాటిని ఫాలో అవ్వమని. సో టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక మనకి వాళ్ళ మీద నమ్మకం కలగడానికి ఒక డెమో టాస్క్ ఇస్తారు. అది కంప్లీట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టమంటారు. పెట్టిన వెంటనే మనకి 150 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. మనమేమనుకుంటామంటే పెద్ద టాస్క్ ఏం కాదు కదా, ఒకసారి ట్రై చేద్దామని ఆ టాస్క్ని కంప్లీట్ చేసి మనం స్క్రీన్ షాట్ పంపిస్తాం. కంగ్రాట్స్, మీరు సక్సెస్ఫుల్లీ టాస్క్ని కంప్లీట్ చేశారు. మీకు 150 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ అకౌంట్కి మీ శాలరీ కోడ్ని మెసేజ్ చేయండి అని ఒక ర్యాండమ్ కోడ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని మీకు రిప్లై వస్తుంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్ ఎవరిదంటే వాళ్ళ సో కాల్డ్ కంపెనీ రిసెప్షనిస్ట్ అకౌంట్ అంటారు. ప్రతి స్కామర్ గ్యాంగ్ది సేమ్ ప్యాటర్న్. ఫస్ట్ HR, సెకండ్ రిసెప్షనిస్ట్. స్టెప్ 3, రిసెప్షనిస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ టెలిగ్రామ్ అకౌంట్ లింక్ని క్లిక్ చేసి మనకు వాట్సాప్లో పంపిన పేమెంట్ రెఫరల్ కోడ్ని మెసేజ్ చేస్తాం. అప్పుడు మనకి రిసెప్షనిస్ట్ నుంచి ఒక రిప్లై వస్తుంది. ఆ 150 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయడానికి మన బ్యాంక్ లేదా UPI డీటెయిల్స్ ఇమ్మని. మనం మన డీటెయిల్స్ ఇవ్వగానే వెంటనే మన అకౌంట్కి డబ్బులు పంపించేస్తారు. ఇక్కడి దాకా మనకి ఎక్కడైనా ఈ ప్రాసెస్ ఫ్రాడ్ అనిపించిందా? మనకి సింపుల్ టాస్క్ ఇచ్చారు, మనం కంప్లీట్ చేసాం, వెంటనే అకౌంట్కి వాళ్ళు చెప్పిన డబ్బులు పంపించేశారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది జెన్యూన్ ఏమో, ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకునే లోపే మీకు రిసెప్షనిస్ట్ నుంచి ఇంకో మెసేజ్ వస్తుంది. మాది ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో మీలాంటి వాళ్ళని మెంబర్స్గా యాడ్ చేశాం. అక్కడ మేము ప్రతి 20 మినిట్స్కి ఒక టాస్క్ ఇస్తాం, అది కంప్లీట్ చేస్తే మీకు అప్పుడే డబ్బులు ఇచ్చేస్తామని మెసేజ్ వస్తుంది. మధ్యలో కొన్ని సూపర్ బంపర్ టాస్క్స్ ఉంటాయి, వాటి ద్వారా మీరు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని రిప్లై వస్తుంది. సో జనరల్గా ఏంటంటే, వీళ్ళు మార్నింగ్ 9 to నైట్ 9 వరకు కానీ, మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు కానీ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని, ఆ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ డిస్టెన్స్తో కొన్ని టాస్క్లు ఇస్తారనమాట. ఈసారి నన్ను స్కామ్ చేయాలని ట్రై చేసిన గ్రూప్లో 21 టాస్క్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనమేమనుకుంటాం, 21 టాస్క్లు, డెమో టాస్క్కి మనకి 150 ఇచ్చారు. సో 21 × 150, 3,150 అంటే నెలకి 95,000 అని లెక్కలేసుకుంటాం. ఇదేదో బాగుందే అని ట్రై చేస్తాం. స్టెప్ 4, టెలిగ్రామ్ గ్రూప్. మనం ఓకే అనగానే ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చి ఆ లింక్ని క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వమంటారు. మనం జాయిన్ అయిన వెంటనే మనం చూస్తే ఆ గ్రూప్లో ఆల్రెడీ టపీ మెసేజెస్ వస్తుంటాయి. వాళ్ళు రియలో ఫేకో తెలీదు, అందరూ టాస్క్ డన్, కంప్లీటెడ్, ఫినిష్ ఇలాంటి రిప్లైస్ ఇస్తుంటారు.
అప్పుడే మనకి గ్రూప్ అడ్మిన్ నుంచి ఒక కొత్త పోస్ట్ వస్తుంది. అందులో సేమ్ డెమో టాస్క్లో లాగా ఒక టాస్క్ కంప్లీట్ చేయమని చెప్తారు. కానీ ఇప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే మనకు వచ్చేది 50 రూపాయలు. ఫస్ట్లో డెమో టాస్క్కి మనకి 150 ఇచ్చారు, బట్ ఇక్కడ సేమ్ టాస్క్కి మనకి 50 రూపాయలు మాత్రమే ఇస్తారు. అండ్ ఒక టాస్క్ కంప్లీట్ అవ్వగానే డబ్బులు ఇవ్వము, మినిమం 3 టాస్క్స్ కంప్లీట్ చేయాలి అని మీకు రూల్ పెడతారు. అయినా కానీ ఇప్పుడు ఒక టాస్క్కి 50 రూపాయలు, 21 టాస్క్లు అంటే 21 × 50 1050, నెలకి 30,000. సర్లే ఎన్నైనా అనుకుంటామని 30,000 వస్తున్నాయి కదా అని ట్రై చేద్దాం అనుకుంటాం. టాస్క్ రాగాల్ని కంప్లీట్ చేసి గ్రూప్లో కంప్లీటెడ్ అని ఇందాక గ్రూప్లో కొంతమంది స్టేటస్ పెట్టారు కదా, అలాగే మనం కూడా స్టేటస్ పెట్టి మన రిసెప్షనిస్ట్కి కంప్లీట్ చేసిన టాస్క్ స్క్రీన్ షాట్ పంపిస్తాం. ఇక్కడ నుంచి వాళ్ళ కొత్త గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 5 ప్రీమియం టాస్క్. 3-4 నార్మల్ టాస్క్స్ తర్వాత గ్రూప్ అడ్మిన్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, ఒక ప్రీమియం టాస్క్ రాబోతుంది, బీ రెడీ అని. అప్పుడే మనకి రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది, నెక్స్ట్ ఒక ప్రీమియం టాస్క్ వస్తుంది, అది మీరు కంపల్సరీగా చేయాలి అని. దానికి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా కావాలి అని అడుగుతుంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ డబ్బుల్లో జరుగుతుంది, దానికి ఫోన్పే లిమిట్ సరిపోదు అని సోది చెప్తుంది. కొంతమంది ఇస్తారు, మరి కొంతమంది ముందు ఇదేందో కనుక్కుందామని వెయిట్ చేస్తారు. మీరు కాదన్నారనుకోండి, మిమ్మల్ని ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే మనకి ప్రీమియం టాస్క్ డీటెయిల్స్ గ్రూప్ అడ్మిన్ పోస్ట్ చేస్తుంది. అదేంటంటే, మేము క్రిప్టో కరెన్సీస్లో క్విక్ ట్రేడ్స్ చేస్తాము, మీరు ఇన్వెస్ట్ చేస్తే 5-10 మినిట్స్లో మీకు ప్రాఫిట్ వస్తుంది, ఇది బంపర్ టాస్క్, మంచి తరుణం మించినా దొరకదు అని చెప్తుంది. దాంతోపాటు దీంట్లో లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి. 2,000 పెడితే ఇంత, 5,000 పెడితే ఇంత, 10,000 పెడితే 25,000 పెడితే ఇలా వరుసగా 1,00,000-2 లక్షల వరకు స్లాట్స్ ఉంటాయి. ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు అని మీకు మెసేజ్ వస్తుంది. ఇది నిజమేనా అని ఆలోచిస్తున్నప్పుడే మళ్ళీ టపీ గ్రూప్లో మెంబర్స్ నుంచి రిప్లై వస్తుంటాయి. ఏదో వేలం పాట పాడుతున్నట్టు, లేదా బాహుబలి సినిమాలో ప్రభాస్ మోటివేషనల్ స్పీచ్ విని నేను ఇన్వెస్ట్ చేస్తానని ర్యాండమ్ మెంబర్స్ నుంచి ఒక్కో ప్రైస్తో ఒక్కొక్కళ్ళు రిప్లై ఇస్తుంటారు. అప్పుడే మళ్ళీ మీకు రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది, ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు, ఇంట్రొడక్టరీ స్లాట్ 2,000 తీసుకోమని పుష్ చేస్తుంది. ఒకవేళ మీరు రిప్లై ఇవ్వకపోతే ఫస్ట్లో మీకు మెసేజ్ చేసింది కదా HR, ఆమె నుంచి కూడా మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, ఇది మంచి టాస్క్, జెన్యూన్ టాస్క్, కంపల్సరీగా మీరు పార్టిసిపేట్ చేయమని మీకు మెసేజ్ వస్తుంది. అప్పటికి మీరు ఇంకా డిసైడ్ అవ్వరు. అప్పుడే మనకి గ్రూప్లో ఈ టాస్క్కి గ్రూప్ మెంబర్స్ చేసిన మనీ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కళ్ళు 10,000, 20,000, 50,000, 1,00,000 రూపాయలు ఇలా గ్రూప్ మెంబర్స్ ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా వస్తాయి. అవి చూసి మనం షాక్ అవుతాం. స్టిల్ మీరు డౌట్ ఉండి చూద్దాం ఏమవుతుందో అని వెయిట్ చేస్తుంటే ఒక 10 మినిట్స్ తర్వాత నుంచి సేమ్ మెంబర్స్ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు మనీ సంపాదించినట్టు స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తారు. 2,000 పెడితే 2,800 వచ్చాయని, 20,000 పెడితే 29,000 వచ్చాయని ర్యాండమ్గా కంటిన్యూస్గా గ్రూప్లో మెసేజెస్ రావడం స్టార్ట్ అవుతుంది. అది చూసి అరే 10 నిమిషాలు వీళ్ళు ఇంత సంపాదించారా అని షాక్ అవుతారు. మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటారు. నెక్స్ట్ బంపర్ టాస్క్ వచ్చినప్పుడు లిస్ట్లో ఫస్ట్ ఆప్షన్ 2,000 రూపీస్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. 10 మినిట్స్లో మీ అకౌంట్కి 2,800 వస్తాయి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇది నిజమే, ఇది జెన్యూన్ అని. సో అలా మీరు చిన్నగా మనీ పెంచుకుంటూ పోతారు. మీకు అత్యాశ పెరిగిపోతుంది. ఈ ప్రాసెస్లో మీరు కాస్త ఎక్కడైనా డౌట్ఫుల్గా రిసెప్షనిస్ట్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కానీ, గ్రూప్లో ఏమైనా పోస్ట్ చేసినా కానీ స్కామర్స్ అలర్ట్ అవుతారు. వీడికి డౌట్ వస్తుంది, సో ఇంక చాలే వీడిని కట్ చేద్దామని మిమ్మల్ని ఫైనల్గా ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మోటివేషన్ మాటలో లేదా ఫోర్స్ చేసో మీతో ఒక పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అంతే, జరగాల్సింది జరిగిపోతుంది. ఇది ఓవరాల్ ప్రాసెస్. ఇదంతా తెలుసుకోవడానికి నేను ఆ గ్రూప్లో జాయిన్ అయ్యా. వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశా. ప్రీమియం టాస్క్ వచ్చినప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేదు. రిసెప్షనిస్ట్ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేసింది. నాకు నమ్మకం లేదు. ఫస్ట్ నేను చూడాలనుకుంటున్నాను ఎవరికైనా ప్రాఫిట్ వస్తుందా లేదా అని మెసేజ్ చేశా. యాజ్ పర్ దేర్ ప్లాన్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు గ్రూప్ మెంబర్స్ నుంచి స్క్రీన్ షాట్స్ వచ్చాయి. 10 మినిట్స్ తర్వాత ప్రాఫిట్ వచ్చినట్లు స్క్రీన్ షాట్స్ వచ్చాయి. మధ్యలో గ్రూప్ మెంబర్స్ని మోటివేట్ చేయడానికి కొన్ని మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తారు. ఇప్పుడు మన రిసెప్షనిస్ట్ మేడం ఫ్రస్ట్రేషన్, నేను ఆ సో కాల్డ్ బంపర్ టాస్క్, ఆ వెల్ఫేర్ టాస్క్ చేయలేదని నా మిగతా టాస్క్ అమౌంట్ నుంచి హాఫ్ అమౌంట్ కట్ చేసేసిందంట. సరే ఆ డబ్బులన్నా పంపమంటే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. 150 రూపాయలకి బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, ఫోన్పే చేయమంటే నేను మళ్ళీ ఆ గ్రూప్లో దీని గురించి ఎక్కడ పోస్ట్ చేస్తానో అని నేను మెసేజ్ చేసే యాక్సెస్ డిజేబుల్ చేసింది. అది ఇక్కడి దాకా జరిగింది. స్టెప్ 6 సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఊరికే రావు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనో లేదా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయితే డబ్బులు వస్తాయంటే ఎలా నమ్ముతారు మీరు?
ఇలా వచ్చే పని అయితే ఈ జాబులన్నీ ఎందుకు? ఇలా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి రోజుకు 5,000 అంటే నెలకి 1,50,000 ఇంకేం కావాలి ఈ జీవితానికి అని అందరూ ఇదే చేస్తారు కదా. సో ఇలాంటివి నమ్మకండి. నెక్స్ట్ టైం మీకు ఇలాంటి మెసేజెస్ వచ్చాయనుకోండి, రిప్లై ఇవ్వండి. వాళ్ళు డెమో టాస్క్ ఇస్తారు, అది కంప్లీట్ చేయండి. మీ అకౌంట్లోకి 150 రూపాయలు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత నంబర్ని బ్లాక్ చేసేయండి. ఆ 150తో మీ ఊర్లో దొరికే హైదరాబాదీ బిర్యానీ అండ్ ఒక చిన్న కూల్ డ్రింక్ తీసుకుని ప్రశాంతంగా తినేసి పడుకోండి. లేదు వాళ్ళతో కాసేపు ఆడుకుందాం అనుకుంటున్నారా, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ మెసేజెస్ పెట్టండి. ఆబ్వియస్లీ మీరు మెసేజ్ పెట్టగానే మిమ్మల్ని వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. బట్ ఆలోపు మనలాంటి అమాయకులు ఎవరైనా గ్రూప్లో ఆ మెసేజెస్ చూస్తే ఈ స్కామ్ నుంచి తప్పించుకోగలరు. సో అది విషయం. నేను కూడా వాళ్ళ దగ్గర నుంచి 180 రూపాయలు సంపాదించా. ఆ డబ్బులతో బిర్యానీ కూల్ డ్రింక్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. మీరు కూడా బయలుదేరండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.